మెదక్ జిల్లా గ్రామాల్లో నిధుల కొరత తీవ్రంగా ఉందని, అభివృద్ధి పనులు మరియు పారిశుద్ధ్య నిర్వహణకు తమ సొంత జేబుల నుండి డబ్బులు చెల్లించాల్సి వస్తోందని పలువురు పంచాయతీ కార్యదర్శులు నర్సాపూర్ ఎమ్మెల్యే శ్రీమతి సునీతా లక్ష్మారెడ్డి ఎదుట తమ ఆవేదన వ్యక్తం చేశారు. ముసాయిపేట మండల కేంద్రంలోని రైతు వేదికలో అభివృద్ధి పనులు, పారిశుద్ధ్యం, బతుకమ్మ పండుగ ఏర్పాట్లు, గ్రామాల్లో నెలకొన్న సమస్యలపై ఆమె అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పంచాయతీ కార్యదర్శులు మాట్లాడుతూ గ్రామ పంచాయతీలకు నిధులు సరిగా మంజూరు కావడం లేదని, అయినప్పటికీ పారిశుద్ధ్య నిర్వహణ, మంచినీటి సరఫరా, తడిపొడి చెత్త సేకరణ వంటి కార్యక్రమాలను తమ సొంత డబ్బులతోనే నెట్టుకొస్తున్నామని వివరించారు. దీనివల్ల తాము ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు. పని భారం విపరీతంగా పెరిగిపోయిందని, కానీ అందుకు తగ్గ గుర్తింపు లభించడం లేదని వారు వాపోయారు. పక్క రాష్ట్రాల్లో పంచాయతీ కార్యదర్శులకు మంచి గౌరవం, గుర్తింపు ఉన్నాయి. కానీ తెలంగాణలో మమ్మల్ని కింది స్థాయి వర్కర్లుగా చూస్తున్నారు. ఈ పద్ధతిని మార్చేలా మా సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లండి అని వారు ఎమ్మెల్యేను కోరారు. స్వాగతం, సుస్వాగతం. వేదికను అలంకరించవలసింది. అవును మేడం, అందులో ఒక ట్యాంక్ 20 KL ట్యాంక్ ఎంత మరి ఘోరంగా ఉంది మేడం. వాళ్ళకు మన గ్రామ పంచాయతీ బోర్డు డ్రై అయిపోయింది. హైరింగ్ బోర్డు తీసుకుంటే 2 years నుంచి కూడా హైరింగ్ రావట్లేదు. సొంతంగా నేను జోబుల నుంచి డబ్బులు పెట్టుకొని కూడా కలిపి ఇప్పుడు ప్రస్తుతానికి కూడా వాటర్ ఉంది. దాంట్లో ఒక 5 బేస్ లెవెల్ కంప్లీట్ అయిపోయింది, ఒక రూట్ లెవెల్ కంప్లీట్ అయిపోయింది. ఇంకా స్టార్టింగ్ స్టేజ్లో కానీ నిరుపేద లేవు. సో వాళ్ళు ఈ మండలం మొత్తం మనకు 192 లోపల మనకు 70 to 138 వరకు గ్రౌండింగ్ అయినది. బెనిఫిషరీస్ ఏదైతే బిల్డింగ్ ఉన్నదో వాళ్ళకి అందరికీ మార్పులు ఇవ్వడం జరిగింది. బెనిఫిషరీస్ కొందరు ఇప్పుడు ఇప్పుడు ఒకటేనా ఫోటో నేర్చుకుంటా ఇద్దరు ఇంకా లైట్స్ కూడా స్పేర్ ఇంకా ఇతర పనులు వచ్చేసి 49 శాంక్షన్ అయింది. దాంట్లో 20 బేసిక్ లెవెల్ అయింది, పేమెంట్ కూడా పడింది. ఇంకొక 33 వచ్చేసి లెటర్ లెవెల్లో ఉంటుంది. ఇంకొక 11 వచ్చేది నాన్ స్టార్టెడ్ కొంచెం డబ్బులు లేవనేసి చెప్తున్నాను. దాంట్లో ఒక బేస్మెంట్ లెవెల్ పైలట్ విలేజెస్ మాత్రం చెప్పాను. బ్రీచ్ అయింది మేడం, వడ్డర కాలనీ సీసీ రోడ్ కట్ అయింది. సో దాంతోపాటు ఇంజనీరింగ్ బ్రాంచ్లో కల్వర్ట్ కూడా ప్రపోజల్ పెట్టాము పర్మనెంట్ సొల్యూషన్. మన ప్రపోజేషన్ అంటే
చాలా ఇబ్బందులు ఏర్పడుతూ ఉన్నాయి. కనీసం అధికారులు ఎవరు ఉన్నారు, ఎవరు వస్తున్నారు, ఎవరు పోతున్నారు కూడా తెలియనటువంటి పరిస్థితిలో ఉంది. కాబట్టి మండలంతో ఈరోజు మనం ఇక్కడికి రావడం జరిగింది. కాబట్టి మనకు స్థానిక సంస్థ నాయకులు ఎవరు లేరు, సర్పంచ్లు, ఎంపీటీసీలు లేరు. గ్రామాల్లో మరి పారిశుద్ధ్యానికి సంబంధించినటువంటి ఇష్యూస్ ఏం కాదు, తాగునీటికి సంబంధించినటువంటి ఇష్యూస్, కరెంటు సమస్యలు, అదేవిధంగా మన ఫ్లడ్ వచ్చింది కాబట్టి ట్యాంక్స్ ఓవర్ఫ్లో కూడా కానీ లేకుంటే ట్యాంక్స్ రిపేర్ కానీ ఇవన్నీ కూడా ఉన్నాయి. దానికోసమే ఈరోజు ఇక్కడ రివ్యూ తీసుకుందామనే ఆలోచనతో ఇక్కడికి రావడం జరిగింది. మీరంతా కూడా స్పెషల్ ఆఫీస్గా మీ స్థాయిలో మీరు గ్రామంలో కష్టపడుతూ ఉన్నారు కాబట్టి మీరు ఎదుర్కొనేటువంటి సమస్యలు ఏమున్నాయో అవన్నీ కూడా మరి మా దృష్టికి తీసుకొస్తే మరి మేము కలెక్టర్ గారి దృష్టిగా లేదంటే రాష్ట్రంలో ఉన్నటువంటి అధికారుల దృష్టికి తీసుకురావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మరి ఈ సమావేశాన్ని ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. ముందుగా ఏంటంటే మరి పారిశుద్ధ్యానికి సంబంధించినటువంటి ఏమన్నా ఇష్యూస్ ఉంటే మరి గ్రామాల పంచాయత్ సెక్రటరీలు, స్పెషల్ ఆఫీసర్స్ తెలియజేయాల్సిందిగా కోరుతాను. ఒక్కొక్క విలేజ్కి సంబంధించి మీరు చెప్పాల్సిందిగా నేను కోరుతాను. ఎందుకంటే రానున్నది పండగ. మరి ఇప్పుడు ఉన్నటువంటి వర్షాలతోని సీజనల్ డిసీజెస్ వస్తూ ఉన్నాయి, డెంగ్యూ బాగా పెరిగిపోతూ ఉన్నాయి, టైఫాయిడ్ వస్తూ ఉంది, మలేరియా వస్తూ ఉంది, తాగునీటికి సంబంధించి మరి వాటర్తో కూడా కంటామినేటెడ్ అయిపోతూ ఉంది. కాబట్టి దీనిపైన మరి అదేవిధంగా రేపొద్దున పండుగ వస్తూ ఉంది. ఇది చాలా మనకు తెలంగాణలో చేసుకున్నటువంటి గొప్ప పండుగ బతుకమ్మ పండుగ, దసరా. కాబట్టి ఈ బతుకమ్మ పండుగకు గతంలో మరి గ్రామాల్లో అన్నీ కూడా బాగా సౌకర్యాలు కల్పించారు. అంటే ఎక్కడైతే బతుకమ్మ ఆడుకుంటున్నారో ఆ ప్రాంతాన్ని అంతా కూడా నీట్ చేయడం, లైట్లు ఏర్పాటు చేయడం, డీజీ లాంటి పాటలు పెట్టుకోవడానికి డీజేస్ ఏర్పాటు చేయడం ఇవన్నీ కూడా జరిగింది. సో ఇప్పుడు కూడా పండుగ వస్తుంది, లైట్లు వేయాలా, మోరింగ్ దిగాలా, ఇవన్నీ ఉంటాయి. కాబట్టి మనకు ఉన్నటువంటి పరిస్థితులు మీరు ఏం చేస్తూ ఉన్నారో ఒక్కొక్క గ్రామ పంచాయత్ వైజ్గా మరి మన స్పెషల్ ఆఫీసర్స్ కానీ పంచాయత్ సెక్రటరీలు కానీ తెలియజేయాల్సిందిగా కోరుతాను. థ్యాంక్ యూ. చేయించడం జరుగుతుంది మేడం. ఎక్కడైతే వాటర్ స్టాగ్నేట్ అవుతుందో ఇక్కడ మ్యాన్హోల్స్ ఉన్న దగ్గర, రైలింగ్ పాయింట్స్ దగ్గర బ్లీచింగ్ పౌడర్ కూడా స్ప్రే చేస్తున్నాం. చెత్త సేకరణ కూడా డైలీ జరుగుతుంది. నాకు హ్యాబిటేషన్ కూడా ఉంది మేడం, నిలబెట్టాలి. అది 2 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. కొంచెం విజిట్ ఖర్చు కూడా ఎక్కువైతుంది. అయినా కూడా డైలీ హ్యాబిటేషన్ కూడా చెత్త సేకరణ ట్రాక్టర్ని పంపించడం జరుగుతుంది. వాటర్ సప్లైకి వచ్చేసరికి మిషన్ భగీరథ వాటర్ సరిపడా రామంతపూర్ గ్రామానికి రావట్లేదు మేడం. లింగారెడ్డిపల్లి హ్యాబిటేషన్కి అయితే బాగా వస్తుంది, ఎందుకంటే అది కొమ్మడిబండ క్లస్టర్లో ఉంది మేడం. ఇక్కడ మా సైడ్ ఇక్కడ సంపు నుంచి రామంతపూర్ తాండాకి పంపు చేయాల్సి ఉంటుంది మేడం, మోటార్ పెట్టి. అయితే సరిపడా రావట్లేదు. అయితే ప్రతి వాటర్ ట్యాంక్కి మాకు ఆల్టర్నేటివ్ బోర్వెల్ ఉంది మేడం, దాని నుంచి అయితే గ్రామస్తులకు సప్లై చేస్తుంది మేడం. ప్రాబ్లం ఏం లేదు, కానీ మిషన్ పరంగా నీళ్ళు వస్తే మాకు కొంచెం వాటర్ మరి అక్కడికి నుంచి కాదు, ఇక్కడ నుంచి కాదు, గ్రామాంతరం ఇక్కడ ఎక్కడి నుంచి లేదు మనకి గోపట్ల నుంచి. ఇంకోటి మనకి ఇప్పుడు ఇది మొన్న చెప్పారు చేసేస్తారు. శివంపై పాట వస్తుంది, మరి మీరు కూడా చెప్పండి. అది మేడం వీధి దీపాలకు సంబంధించి రీసెంట్గా బిగించడం కూడా కంప్లీట్ అయింది మేడం. అయితే వీధి దీపాలు బిగించే క్రమంలో చిన్న ప్రాబ్లం ఉంది మేడం. అయితే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుంచి ఏమంటున్నారంటే 45 మినిట్స్ కంటే ఎక్కువ ఎల్సీ ఇవ్వలేమంటున్నారు మేడం. అది కూడా రిటర్న్గా ఒక లెటర్ ఇచ్చి ఏగా ఇస్తున్నారు. ఆ ఎల్సీ టైం అనేది వీధి దీపాలు బిగించడానికి సరిపోవట్లేదు మేడం. ఒక 4 నుంచి 5 లైట్లు మాత్రమే. అది ఇచ్చేది సింగిల్ ఫేస్ లైన్ ఉన్నప్పుడు ఇస్తున్నారు మేడం. ఇక అంటే అగ్రికల్చర్ లైన్ ఉన్నప్పుడు ఎల్సీ ఇవ్వట్లేదు. ఇస్తున్నారు మేడం. ఈవినింగ్ అంటే కొంచెం ఇబ్బంది కదా. మార్నింగ్ అవర్స్ ఇవ్వట్లేదు మేడం. అగ్రికల్చర్ నడుస్తుందంట. అయితే ఈవినింగ్ 4 తర్వాత సార్ ఇస్తున్నారు, కానీ ఆ సమయం సరిపోదు. నెక్స్ట్ ఫ్లడ్స్ సంబంధించి ఇది ఉంది, ఇన్సూరెన్స్ ఉంది. కాబట్టి అటువంటి వాళ్ళ మెంబర్ చనిపోయినా కూడా దానికంటే కూడా మీరు కొంచెం కాన్సన్ట్రేట్ చేయాల్సిందిగా నేను మీ అందరినీ కోరుతా ఉన్నా. మరి అదేవిధంగా ఈరోజు మనం ఏవైతే వర్క్స్ రిలే జరుగుతున్నాయని చెప్పేసి అనుకుంటున్నామో అవి స్పీడప్ చేయాలి. గ్రామంలో ప్రధానంగా ఏంటంటే మనకి తాగునీటి సమస్య లేకుండా చూడడం,
మరి మురికి కాలువలు శుభ్రం చేసుకోవడం, మూడోది లైట్స్ వేయడం. ఈ 3 వేసుకుంటే ప్రజలందరూ కూడా మనతో హ్యాపీగా ఉంటారు. కాబట్టి అవి 3కి కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా, లోటు లేకుండా మీరంతా కూడా మరి చేయాల్సిందిగా నేను మీ అందరికీ కోరుతా ఉన్నా. మరి ఆల్రెడీ చాలా వరకు ప్రపోజల్స్ మేము ప్రభుత్వానికి పంపించడం జరిగింది. అంగన్వాడీకి చెప్తున్నారు, జీబీ బిల్డింగ్ చెప్తున్నారు. ఇప్పుడు కుప్పలపల్లికి సంబంధించి ఇన్కంప్లీట్ అంగన్వాడీకి 3 లక్షల రూపాయలు ఇస్తా అంటున్నారు. మరి ఆ సర్పంచ్ గారితో మాట్లాడేసి, మాజీ సర్పంచ్ గారితో మాట్లాడి అది కూడా కంప్లీట్ అయ్యేట్టుగా చూస్తాం. జీబీ బిల్డింగ్ రామంతపూర్కి సంబంధించి ఆల్రెడీ శాంక్షన్ ఉంది. అది కూడా ఎవరైనా ఎన్ఆర్హెచ్ఎస్లో 20 lakhs ఉన్నాయి, ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్కి ఇవ్వడం జరిగింది. సో అది కూడా మీరు ఎవరైనా కడతామంటే మీరు ఎంకరేజ్ చేయండి, వాళ్ళు కూడా మరి అది వర్క్స్ స్టార్ట్ చేసుకుందామని చెప్పేసి కూడా నేను తెలియజేస్తూ, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ కానీ కొన్ని మీరు కుంటలకు సంబంధించినవి కానీ ఇంకా వేరే ఇష్యూస్ కూడా చెప్పడం జరిగింది. పైప్ లైన్స్ అవన్నీ కూడా తప్పకుండా వాటిని కూడా కాన్సన్ట్రేట్ చేస్తామని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ, మరి అదేవిధంగా ఇండ్లకు సంబంధించి జీపీ బిల్డింగ్ అక్కడ స్థలం లేనట్టు ఇళ్ళకి సంబంధించి కూడా ఏవైతే మన ఫ్లడ్లో పడిపోయినటువంటి ఉన్నాయో మీరు ఆల్రెడీ పంపిస్తున్నారు, బిల్ చేసి పంపిస్తున్నారు అంటే వాళ్ళకి నిధులు అందిస్తే కొంత సహాయం అందినట్టు అవుతుందమ్మా. తొందరగా దాన్ని కూడా రిలీజ్ అయ్యేటట్టుగా చూడండి, చూసి వారికి ఆర్థిక సహాయాన్ని అందించాల్సిందిగా కోరుతా ఉన్నాను. మరి ఈ అండర్పాస్కి సంబంధించి రైల్వే వాళ్ళతో కూడా నేను మాట్లాడేసి అది కూడా ఏదైనా పర్మనెంట్ సొల్యూషన్ చూపించాలని చెప్పేసి కూడా కోరడం జరుగుతుంది. మిషన్ భద్రతకు సంబంధించి కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకొని ఏదైతే సెకండ్ ట్యాంక్ కావాలని చెప్పేసి అంటున్నారో అది కూడా చూసుకోవాల్సిందిగా నేను కోరుతాను. మరి ఇక్కడ సైడ్ నుంచి కనెక్షన్ ఇస్తే బాగుంటుందని చెప్పేసి అంటున్నారు కాబట్టి అది కూడా మనం ఎస్సీ గారితో మాట్లాడేసి దాన్ని కూడా క్లియర్ చేయించుకుంటే బెటర్. ప్రధానంగా ఈ సమస్యలపైన మనం ఈరోజు సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి మీరు చెప్పినటువంటి ప్రతి ఒక్క సమస్య రాసుకున్నా మీరు కూడా కోఆర్డినేట్ చేసుకోండి. మీరు ఎప్పుడైతే ఇప్పుడు మాట్లాడినటువంటి సమస్యలు ఉన్నాయో ఏ అధికారితోనైతే మేము చెప్పడం జరిగిందో ఆ అధికారితో మీరిద్దరు కూడా కోఆర్డినేట్ చేసుకుంటే సమస్య పరిష్కారం అవుతుంది. కాబట్టి మీరు కోఆర్డినేట్ చేసుకుంటే మీకేమైనా స్థానికంగా ఇబ్బందులు వస్తే మన మండల లెవెల్ ఎంపీడీ గారు, తహసీల్దార్ గారు, స్పెషల్ ఆఫీసర్ ఉన్నారు, వారితో కాకపోతే మా దృష్టి కూడా తీసుకురండి. ఎల్లవేళలా కూడా మీకు మేము అందుబాటులోనే ఉంటాం. అల్టిమేట్గా మనందరి ధ్యేయం ఒకటి, గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు జరగకూడదు. పండుగ వస్తుంది కాబట్టి మహిళలు బతుకమ్మ పండుగ అంటే మరీ స్పెషల్గా మహిళలు ఆడుకోవాలని చూస్తారు. వాళ్ళకి ఎంతసేపు నీటి సమస్య ఉండి బిందెలు పట్టుకొని బయటకు పోయి నీళ్ళు తెచ్చుకుంటే ఆ ఓపిక పోతుంది. పండుగ టైంలో అందరు చుట్టాలు కూడా వస్తుంటారు కాబట్టి ప్రధానంగా ఆ నీటి సమస్య అనేది లేకుండా చూడాల్సినటువంటి బాధ్యత మరి మీ అందరిపైన ఉంది అని చెప్పేసి కూడా నేను తెలియజేస్తూ వాటికి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేయండి. తొందరగా కంప్లీట్ చేసుకుంటారు. ఎందుకంటే 21st నుంచే బతుకమ్మ ఆడడం స్టార్ట్ చేస్తారు. 21st అమావాస్య ఉంది, ఆ రోజు నుండి స్టార్ట్ అవుతుంది. మళ్ళీ మనకు బతుకమ్మ సద్దుల బతుకమ్మ దాకా ఉంటుంది కాబట్టి అంత లోపలనే మరి ఆ బతుకమ్మ గాల్చని మంచి నీట్ చేయించడం, ఆడే ప్లేస్లో కూడా మంచి నీట్ చేయించడం, బుషెస్ ఏమైనా ఉంటే కట్ చేయించడం, అదేవిధంగా లైట్స్ ఏర్పాటు చేయడం, మరి ఇవన్నీ కూడా చూసుకోవాల్సిందిగా కూడా నేను మీ అందరూ కోరుకుంటూ ఈ యొక్క సమావేశం పక్కన ఎంపీడీ గారికి నేను మధ్యాహ్నం చెప్పినా కూడా మీ అందరూ కూడా ఇక్కడ ఆహ్వానించి మరి యొక్క సమావేశం ఏర్పాటు చేసినందుకు వారిని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తాను. మన డిఎల్పీ గారు కూడా మీరు కూడా ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించి పాపం మన సెక్రటరీలు అందరూ కూడా బాధపడుతూ ఉన్నారు. మా దగ్గర నిధులు లేవు, అయినా కూడా మేము కష్టపడి చేస్తున్నామని చెప్పేసి చెప్తున్నారు. మన జిల్లా డిపిఓ గారితో మాట్లాడేసి మన స్పెషల్గా మరి కొంచెం నిధులు ఇప్పించగలిగితే ఈ లైట్స్ కానీ కాలువలు కానీ అవన్నీ సాఫ్ చేయడానికి బాగుంటుందని చెప్పేసి కూడా నేను తెలియజేస్తూ, మన సాదా వైద్యకు సంబంధించి కూడా మన ఇష్యూస్ ఏమైనా కూడా తొందరగా సాల్వ్ చేయడం అప్లికేషన్స్ ఉన్నాయి. షాదిపాల కళ్యాణ లక్ష్మి కూడా తొందరగా కంప్లీట్ చేసి వాటిని కూడా ఇప్పించే ప్రయత్నం చేయండి. సంతకాలు అయితే తీసుకుంటారు కానీ చెక్కులు మాత్రం మంత్రిగారే రావాలి కదా. థ్యాంక్స్ అమ్మ అందరికీ కూడా. పంచాయత్ సెక్రటరీల పైన ప్రెషర్ ఎక్కువ ఉంటుంది. అప్పుడు ఉన్నటువంటి సర్పంచ్ అంతా కూడా కొంతవరకు చేసుకుంటూ వస్తున్నారు. కొంతవరకు మీకు సహాయం అందించినా కూడా ఇప్పుడు వాళ్ళు కూడా పెట్టలేనటువంటి పరిస్థితి అయిపోయింది. కాబట్టి ఆ ప్రెషర్ అంతా మీ పైన పడుతూ ఉంది. మరి ప్రభుత్వం కూడా ఏంటంటే ఏమైనా చేయండి కానీ మీరు పనులు చేయండి అని చెప్పేసి మీ పైన ప్రెషర్ పడుతుంది. మీరు మాట్లాడినటువంటి మాటల ప్రకారం అది అర్థమవుతూ ఉంది. మేము కూడా అదే మాట్లాడుతూ ఉన్నాం. కానీ కాకపోతే మీకు గ్రామ పంచాయతీకి రావాల్సినటువంటి నిధులు ఎలక్షన్స్ అయి ఉంటే రెగ్యులర్గా పడేటి కాబట్టి మీకు ఇబ్బంది లేకుంటుంటే లేదు కాబట్టి ఇప్పుడు మీ పైన ప్రెషర్ పెడతా ఉంది. తప్పకుండా మీ అందరి యొక్క ఆవేదన నేను కూడా అర్థం చేసుకోగలుగుతున్నాను. తప్పకుండా మీ యొక్క సమస్యలు ఏవైతే చెప్పినో అది ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే విధంగా నా వంతు సహకారం తప్పకుండా మీకు అందిస్తానని చెప్పేసి మీ అందరూ కూడా నేను మాటిస్తా ఉన్నా. మీరు ఒక రిప్రజెంటేషన్ రూపంలో కూడా మీరు ఇచ్చినట్టయితే అంటే మీరు పేర్లు పెట్టాల్సిన అవసరం లేదు. జస్ట్ ఎందుకంటే
బాసైపేటకి సంబంధించినటువంటి పంచాయత్ సెక్రటరీ రిప్రజెంటేషన్ ఇవ్వండి. దానికి మరి నెక్స్ట్ వచ్చేటువంటి అసెంబ్లీ సెషన్లో మీ తరఫున తప్పకుండా మాట్లాడతామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మీ అందరూ కూడా అభినందిస్తా ఉన్నాను. ఎందుకంటే నిధులు లేకుండా కూడా మీరు ప్రయాసాల కోర్సులు మీ సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుని మీ జీతాలు తీసి పెడుతున్నారు అంటే అది గ్రామంలో మీకు ఉన్నటువంటి కమిట్మెంట్ అని చెప్పేసి కూడా నేను భావిస్తూ ఉన్నా. మరి ఈ ప్రభుత్వం కూడా దాన్ని అర్థం చేసుకుని వెంటనే నిధులు రిలీజ్ చేయాలి. ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ మనకి డబ్బులు ఇస్తుంది, కానీ ఇప్పుడు ఎలక్షన్స్ కాలేదు కాబట్టి వాళ్ళు ఇవ్వట్లేదు. కాబట్టి అట్లీస్ట్ ఏంటంటే స్టేట్ గవర్నమెంట్ వాటా ఏదో అది రిలీజ్ చేస్తే మీకు ఇంత సమస్య ఉండేది కాదు. లాస్ట్ టైం సర్పంచ్ ఎలక్షన్ పనులు అట్లనే ఉండిపోయినాయి, వాటికి నిధులు రాలేదు. తర్వాత పాపం అప్పుడు ఇన్ఛార్జ్ సెక్రటరీలు వచ్చినాయి, వాళ్ళు పని చేసినారు, వాళ్ళే అట్లనే ఉన్నాయి. ఇప్పుడు పర్మనెంట్ సెక్రటరీస్గా మీరు వచ్చినప్పుడు మీరు చేసినటువంటి డబ్బులు కూడా అట్లనే ఉండిపోతా ఉన్నాయి. వాటి ప్రభుత్వం దృష్టికి తప్పకుండా తీసుకెళ్తామని చెప్పేసి కూడా నేను తెలియజేస్తూ, ఏదేమైనా కూడా మనం ఒక కమిట్మెంట్ పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే గ్రామాల్లో మనపైన నమ్మకంతో ఉంటారు. వారికి ఏ సమస్య వచ్చినా ఇమీడియట్గా అప్పుడు సర్పంచ్లు వస్తుండే, ఎంపీడీసీలు ఉంటే ఇప్పుడు మీ దగ్గరకు వస్తూ ఉన్నారు. కాబట్టి మీరు కూడా ఒక బాధ్యతగా మరి భావించి మరి సమస్యలు తీర్చే విధంగా మీ సహకారం అందించాలి. మీకున్నటువంటి సమస్యలు మేము కూడా మరి జిల్లా కలెక్టర్గా తేలి, లేకుంటే అటు రాష్ట్రంలో ఉన్నటువంటి అధికారులతో కూడా మాట్లాడతామని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. మీరు చెప్పినటువంటి ప్రతి అంశం అంటే మీరు ఉన్నట్టుగా ఎంతమంది ఫ్లడ్కి సంబంధించి చెరువులకు కుంటాలకు సంబంధించినటువంటి ఏవైతే ఇష్యూస్ ఉన్నాయో మా దృష్టికి వచ్చినాయని కూడా మేము ఆల్రెడీ మన డిపార్ట్మెంట్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్తో తీసుకొని ప్రభుత్వానికి ఇమీడియట్ దానికోసం పంపించిన తర్వాత పర్మనెంట్ టెంపరీ ఆల్రెడీ అయిపోయింది, పర్మనెంట్కి సంబంధించినటువంటి ప్రపోజల్స్ పంపించడం జరిగింది. అదేవిధంగా మీరు అన్నట్టుగా కల్వెట్స్ ఎక్కడైతే లో లెవెల్ కాజ్వేస్ ఉన్నాయో ఆ లో లెవెల్ కాజ్వేస్కి సంబంధించినటువంటి ఇష్యూస్ను కూడా మరి పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ తీసుకొని గవర్నమెంట్కి పంపించడం జరిగింది. చెరువులు కుంటలకు సంబంధించిన ఇంకా కొన్ని మీరు ఇప్పుడు చెప్తున్నారు, మరి అవి ఉన్నాయా లేదా ఒకసారి చెక్ చేసి వాటిని కూడా పరిశీలించడానికి ప్రయత్నం చేస్తామని చెప్పేసి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా రోడ్స్కి సంబంధించి కూడా ఇప్పుడు ఆల్రెడీ కొన్ని దాదాపు 60 రోడ్ల పైన ఉన్నట్టున్నాయి. వాటన్నిటిని కూడా కలెక్టర్ గారికి ఇచ్చింది, కలెక్టర్ దగ్గర నుంచి పర్మనెంట్ ప్రాబ్లం సాల్వ్ చేయడానికి రాష్ట్ర స్థాయి మంత్రి గారు కూడా పంపించడం జరుగుతుందని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా మీకు తెలియజేస్తాను. మొన్న జరిగే అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ లేనట్టున్నారా? ఉన్నారా? ఉన్నావమ్మా, మీరే అంత ఇష్యూ తల్లి. మొన్న వర్షం పడి చాలా పొలాలు కూడా మునిగిపోయినాయి. వాటిని మీరు ఎమ్యూనరైజ్ చేసిండ్రమ్మా? చేసిండ్రా? ఎంత వస్తుంది ఇక్కడ అమ్మా? శాండ్లాగ్ పంపించిండ్రు. ఇక్కడ అగ్రికల్చర్కి సంబంధించి పంట పొలాలు మునిగిపోయి నష్టం జరిగిందని అది కూడా ఒకసారి చెక్ చేసి ఏదైనా రైతులకు సంబంధించి పంటలు ఏవైతే తీసుకుని మునిగిపోయినాయో మరి అది పనికి రాకుండా పోతున్నాయో వాటికి కంపెన్సేషన్ కోసం ప్రభుత్వాన్ని పంపించాల్సినటువంటి అవసరం ఉంది. మరి మేము కూడా ప్రభుత్వం ఎందుకంటే గతంలో మన రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది ఏంటంటే నష్టపోయినటువంటి ప్రతి ఎకరాకు 25,000 ఇవ్వాలని చెప్పేసి వారు ఆ రోజు కూడా జరిగింది. ఈరోజు మేము కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం, నష్టపోయినటువంటి ప్రతి ఎకరా కూడా 25,000 రూపాయలు నష్టపరిహారం ఇవ్వాల్సిందిగా కూడా నేను కూడా మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రజల తరఫున కోరుతానని చెప్పేసి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. మళ్ళీ ఇంకోటి మనకి భర్త చనిపోయినటువంటి వాళ్ళకి ఎంఓరో గారిని తహసీల్దార్ గారికి ఐడియా ఉంటుంది, నేషనల్ ఫ్యామిలీ బెనిఫిట్ స్కీమ్ NFPS. అయితే మనం ఎప్పుడు అడిగినా కూడా నిధులు లేవంటున్నారు, అటు పెన్షన్స్ వస్తలేవు, ఇటు NFPS వస్తలేదు. కానీ మొన్న ఏంటంటే నేను పేపర్లో చదవడం జరిగింది, అప్లికేషన్స్ వస్తలేవు, అందుకని మేము నిధులు ఉన్నా కూడా వాడుకోలేకపోతున్నామని సిద్దిపేట జిల్లా నుంచి వచ్చింది. సో అటువంటిది ఏమైనా NFPS అనేది ఆన్లైన్లో అప్లికేషన్ పెట్టుకుంటే ఒక కుటుంబ యజమాని చనిపితే ఆ కుటుంబానికి 20,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. మరి నిధులు లేవా? తీసుకొని పంపించేసాను. ఎందుకంటే నేను మొన్న పేపర్లో ఎన్నో రోడ్స్ ఉన్నాయి, 203 రోడ్స్ 2.83 అంత నేను చదివినాను. ఉన్నా కూడా మనం ఇస్తలేము. ఎందుకు? పాపం వాళ్ళేమో ఇబ్బంది పడుతున్నారు. మనం మీరు కూడా అంతేమ్మా, ఎవరైనా చనిపోతే కుటుంబ యజమాని చనిపోతే ఆన్లైన్లో NFPS నేషనల్ ఫ్యామిలీ బెనిఫిట్ స్కీమ్ అనేది నేను గతంలో మంత్రి ఉన్నప్పుడే అది 10,000 ఉంటే 20,000 చేయడం జరిగింది. సో అది అప్లికేషన్ తీసుకొని ఆన్లైన్లో మన తహసీల్దార్ గారికి పంపించినట్టయితే అది ఆన్లైన్ కూడా అప్లికేషన్ ఏదో ఉన్నట్టు దానికి